ఈ రోడ్ ఇక్కడ వేయడానికి ఒక రీజన్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 171 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక షూట్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాను. ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయా. నిన్న నైట్ కూడా కంటెంట్ రాశాను, నిన్న చెప్పాను కదా ఒక పెద్ద కంటెంట్ రాశానని. అది ఇవాళ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. మన వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా షూట్ స్టార్ట్ చేస్తాం. ఈవినింగ్ 4-5 కల్లా కంప్లీట్ అయిపోతే ఎడిటింగ్ కొట్టేసి ఇంకా డబ్బింగ్ చెప్పేసి అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఇవాళ అయిద్దో లేదో, ఎన్ని మినిట్స్ డ్యూరేషన్ వచ్చిందో కూడా చూద్దాం. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం, షూట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేద్దాం వ్లాగింగ్, ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే అండ్ ఇవాళ మన యశ్వంత్ ధోని బ్రో కూడా వచ్చారంట, కలిసి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి కనుక్కుందాం. ఓకే లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చా. సో మన స్వరూప్ బ్రో ఏమంటున్నావు, పబ్జీ ఆడుతున్నావా? ఏంటి ఫోటో చూస్తున్నావా? టైం వేస్ట్ చేస్తాను. సో అండ్ మన ఏడి మనోడు చూసి ఈ క్యారమ్ బోర్డ్ పడిపోయింది నన్ను చూసి భయపడి. మీ వాడేంటి వాష్రూమ్ దాక్కున్నా నన్ను చూసి ఇప్పుడు దాక్కున్నాడా? చూసారా గైస్, నేనంటే అంత భయపడుతున్నాడు. చెప్పుట్రు కొట్టేవాడిని, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ కనిపించుంటే కొట్టేవాడిని. దాక్కున్నా కాబట్టి నువ్వు బతికిపోయావు. డైరెక్ట్ కొంచెం పుషా అని కొట్టేవాడిని. సో బ్రో ఏంటి రా ఇట్రా ఒకసారి ఆడియన్స్ దగ్గరికి. సో బ్రో కంటెంట్ రెడీయా? గైస్ ఏంటంటే వద్ద నేను కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నా, చూద్దాం మీకు నచ్చుతాయో లేదో. మొన్న కిచెన్ కంటెంట్ బాగా నచ్చింది అనుకుంటా, కొంచెం వ్యూస్ వచ్చినాయి, ఎంగేజ్మెంట్ కూడా మంచిగా ఉంది. బ్రో ఏంటి ఎలా ఉంది పరిస్థితి? హెల్త్ బాగుందా? అంతా ఓకే? నాకు సెట్ చేసుకుని వచ్చావా? మీకు వెళ్ళేది లేదు ఇంకా సినిమా అయిన వరకు. చెప్పు ఆడియన్స్, ఆడియన్స్ చెప్పు. సినిమా అయిన వరకు వెళ్ళాను. ఆసిఫ్ బ్రో ఏం చెప్తే అది వింటా. నేను ఏం చేయమన్నా చేస్తా. ముక్కులు వెళ్ళి పెట్టుకుంటా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం. బ్రో షూట్ ఉంది, నువ్వు కెమెరామెన్ ఓకేనా? మీ ఓడి యాక్టర్ అనమాట శ్రీకాంత్ బ్రో, మంచి ఆస్కర్ విన్నింగ్ యాక్టింగ్ చేస్తాయి వల్ల. సో షూట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఫస్ట్ మనోడే కనిపించారు. నువ్వు ఎలా పడగలదు ఫీల్ అవ్వదు ఇలా. సో గైస్, లొకేషన్ చేంజ్ అనమాట. రూమ్ దగ్గర షూట్ చేసుకుని పార్క్ లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఎలా వచ్చింది బ్రో? ఇప్పుడు దాకా తీసింది ఒక పార్ట్ తీసాం, ఒక 30 సెకండ్స్ సీక్వెన్స్ తీసాం. ఇప్పుడు ఎలా అనిపించింది? బాగా వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేశారా? ఎవరో నువ్వు మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది స్పాయిలర్ చేయమన్నా ఉన్నదే మంది తక్కువ, మళ్ళీ మీకు దాంట్లో స్పాయిలర్ చేసి ఇంకేం చూస్తారు ఆడియన్స్. సో గైస్ ఇప్పుడు లొకేషన్ ఎక్కడికి వెళ్తాం బ్రో? అక్కడ ముందుకెళ్దాం. సో గైస్ ఇవాళ ట్రై చేస్తాను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి. ఇవాళ అయితే ఓకే, లేకపోతే రేపు ఈవినింగ్ చేస్తా. అండ్ ఇవాళ నైట్ అయితే కొంచెం చిల్ అయిపోతా. ఇవాళ సినిమా చూడాలి, సినిమా చూడాలి టీవీలోనే బ్రో. బయటికి వెళ్దాం రేపు వెళ్ళండి. కానీ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం రేపు చూద్దాం బ్రో. నేను చెప్తాను, ప్లాన్ చేసి చెప్తాను. ఏం చెప్తావు చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా రేపు చెప్తా. నీ షార్ట్ ఫిల్మ్ పని ఎంతవరకు వచ్చింది? వస్తుంది, సగం దూరం వచ్చింది. చెప్పు. మ్యూజిక్ అవుతుంది కదా, చెప్పా కదా మ్యూజిక్ అవుతుంది బ్రో. మ్యూజిక్ మనోడికి చెప్పాలి బ్రో. మన మ్యూజిక్ డైరెక్టర్ చూసి మంచిగా ఉందన్నారు సినిమా, షార్ట్ ఫిల్మ్ మంచిగా ఉందన్నారు. సో చాలా ఎక్సైట్ అయ్యారు, బాగుంది. మలయాళం సినిమా ఫీల్ వచ్చింది అన్నారు ఫస్ట్ టైం మనకి కాంప్లిమెంట్. ఇంకా మనకేంటంటే కొంచెం మన మ్యూజిక్ డైరెక్టర్ అంత ఎగ్జిట్ అవుతారు అనుకున్నావు మనం. నువ్వు ఏమనుకున్నావు, వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నావు? బాగుంటుందని చెప్తారు, బాగుంటుంది అని చెప్తాను అనుకున్నాను. బట్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. సో అంటే చేతులు నొప్పి పడుతున్నాయి. చేతులు నొప్పి పడతాయని తీసుకున్నావు నీ దగ్గర? అవునా, ఓకే ఓకే. సో సో ఇప్పుడు ఫోన్ నొక్కుతూ చూడు. ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం కదా. ఇక్కడ చూసి లొకేషన్ మంచి లొకేషన్ చూసి షూట్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఇప్పుడు ఒక 2 minutes సీక్వెన్స్ తీయాలి. సో టైం పట్టిద్ది, ఒక 1.5 hour 2 hours పట్టిద్ది. తర్వాత బైక్ మీద కూడా సీన్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసుకుందాం బ్రో ఇక్కడే. ఓకేనే, లెట్స్ స్టార్ట్.
బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉంటే మనం కూడా బటర్ఫ్లై లాగా ఎగరగలమని అర్థం. చెప్పలేదా? ఈ రోడ్ ఇక్కడ వేయడానికి ఒక రీజన్ ఉంది. కనపడిద్ది మంచిగా, బాగుంది కదా. సో గైస్ ఇంటికి రిటర్న్ వచ్చేసా ఫైనల్గా. కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నా రూమ్ దగ్గర లైట్గా చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. అండ్ యాక్చువల్గా వాళ్ళ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే షూట్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయింది. సో ఇంకా ఎడిటింగ్ అవ్వదు, డబ్బింగ్ అవ్వదు, ఏం అవ్వదు. సో మనకి టైంకి అప్లోడ్ చేయలేమని సో రేపు అప్లోడ్ చేస్తా గైస్. సో వీడియో అయితే 3 minutes అలా రావచ్చు నా ఎస్టిమేషన్ ప్రకారం. 2.5 to 3 minutes రావచ్చు అనుకుంటున్నా. మంచిగా వచ్చిన కంటెంట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఫన్నీగా హిలేరియస్గా షూట్ చేసాం. చేసేటప్పుడు మేము కూడా నవ్వుకున్నాం. సో మొత్తం అయిపోయిన తర్వాత మీరు కూడా నవ్వుకుంటారని అనుకుంటున్నా. చూద్దాం గైస్, లాస్ట్లో తెలిసిద్ది రేపటి వీడియోలో. సో మా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. స్వరూప్ బ్రో, శ్రీకాంత్, యశ్వంత్ అందరం ఎంజాయ్ చేసాం. ఏంటంటే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నా ఈ మధ్య, కొంచెం రొటీన్ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా ఏమైనా చేద్దాం, కాన్సెప్ట్ రిలేటెడ్ అన్నట్టు చేసా. సో అది మీకు నచ్చిద్దేమో అనుకుంటున్నా, చూద్దాం. ఒకవేళ నచ్చితే ఆ టైప్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే. ఇప్పుడు కాసేపు బుక్ రీడింగ్ చేసుకుని ఇంకా సినిమా ఒకటి చూస్తా. రేపు సండే కాబట్టి ఎలాగో రేపు పొద్దున్న జిమ్కి వెళ్ళట్లా. సో కొంచెం లేట్గా పడుకుంటాయి వల్ల సినిమా ఒకటి ఉంది, చూస్తాను. నేను మా తమ్ముడు చూస్తాం. సో ఈ బ్లాగ్ అయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.